నమస్తే. ప్రస్తుతం చర్చించాల్సినవి చాలా కీలకమైనవి 2 ఉన్నాయి. అందులో ప్రధానంగా మొదటిది ఏదైతే సాయి కృష్ణకి సంబంధించిన అది ఎన్కౌంటరా, లాకప్ డెత్ అసలు ఏమీ జరగలేదా అది ఇంకా క్లారిటీ అయితే లేదు. దీనికి సంబంధించి సిఐ నాగరాజును మొత్తులతో విఆర్కి పంపించారు, ఆ తర్వాత సస్పెండ్ చేశారు. ఇప్పుడు తాజాగా కేసు కూడా రిజిస్టర్ అయ్యింది. సో దీనికి సంబంధించి ఒక దర్యాప్తు అధికారిని కూడా నియమించారు. ఏం జరగబోతుంది అనేది ఒక అంశం. ఇక రెండవది, ఇది చాలా కీలకమైనది. వైసీపీకి సంబంధించి వాళ్ళ అధికారంలో ఉండగా ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించిన వ్యవహారం తాజాగా ఈడీ ఎంటర్ అయిన తర్వాత బెవరేజెస్ కార్పొరేషన్కి సంబంధించిన మాజీ ఎండి వాసుదేవరెడ్డి కావచ్చు, రాజ్ కేశిరెడ్డి కావచ్చు, ఆ తర్వాత నిన్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్, ఆయన నిన్న ఈడీ అరెస్ట్ చేసింది. మరి ఈ కేసు ఎంత దూరం వెళ్ళబోతా ఉంది? ఈ 2 అంశాలపైన మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ముప్ప అంకవర గారు ఉన్నారు. అంకవర గారు నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు. సార్, ముందుగా ఈ సాయి కృష్ణకి సంబంధించిన ఎపిసోడ్లో ఒక ప్రక్కన చూస్తే అతను మరణించాడు అని నిర్ధారించలేని పరిస్థితి. మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి అని చెప్పేసి వైసీపీ వాళ్ళు మాట్లాడతారు. సరే, ఎవరు అతని ప్రొఫైల్ ఎట్లాంటిదైనా, రౌడీ షీటర్ అయినా ఆ విధంగా ఒకవేళ చేస్తే అది ఖండించవలసిన అంశం. దీనికి సంబంధించి ఇప్పుడు ఆ సిఐ నాగరాజు పైన ఆయన కేసు రిజిస్టర్ అయింది. సో ఒక దర్యాప్తు అధికారిని కూడా నియమించారు. నేను ఇందాకే స్క్రోలింగ్లో చూశాను, డీజీపీ గారిని కలిసి ఆ తర్వాత రాజశేఖర్ బాబుని కలబోతున్నారు, కమిషనర్ గారిని కలిసిన తర్వాత మరి ఆ కేసుకు సంబంధించి ఏం చేయబోతున్నారు, ఏం జరగబోతుంది అంటారు? మీరు ప్రస్తావించినట్లు ప్రసాద్ గారు, సార్, అలా మరణించడానికి సంబంధించినటువంటి చర్యలు అనేవి, అతని మరణానికి సంబంధించినటువంటి ఇప్పుడు వస్తున్నటువంటి కథనాలన్నీ కూడా మనం ఖండించాల్సింది. ముందుగా మనిషి ఇక్కడ కులం కాదు, మతం కాదు, కులం కాదు, గోత్రం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, అతను మనిషి. సహజంగానే అతని మీద ఏదుండా దానికి చట్టపరంగా కొన్ని చర్యలు ఉంటాయి. సరే, పోలీసులు వాళ్ళ పరిధిలో వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలను ఉపయోగించుకొని కొన్ని కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. కానీ అలాగే ఈ రాకప్ డెత్లు అనేవి కూడా మనకి ఇలా కొత్త అయితే కావద్దు. కాకపోతే ఒకటి చెప్తాను, మన కొత్త ఏమీ కాదు. కానీ ఇప్పుడు ఇది సరికొత్తది. రైట్. చనిపోవటం వేరు, చంపబట్టం వేరు, అతన్ని తీసుకెళ్లి దహనం చేశారని ఇప్పుడు బాడీ లేకపోవటం వేరు, కొత్త కథనాలు రావటం వేరు. న్యాయస్థానం ఏమో 29వ తారీఖు నాడు అతను తీసుకొచ్చి ప్రవేశపెట్టమని చెప్తా ఉంది. ఇప్పుడు మీరన్నట్టు ఏదైతే నాగరాజు ఉన్నాడో అతన్ని ప్రస్తుతం సస్పెండ్ చేశారు. అతని మీద కేసు కూడా నమోదైంది. పంపించారు, సస్పెండ్ చేశారు, ఇప్పుడు కేసు రిజిస్టర్ అయింది, అతని మీద నమోదైంది. ముఖ్యంగా ఆ తల్లి గర్భశోకాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఏ తల్లి అయినా సరే పిల్లాడు ఇలాంటి ఆడని చెప్పి ఎలాంటి వాడైనా కానీ ఆ కొడుకు మీద ప్రేమ అయితే ఉంటుంది. చేసే కార్యక్రమాలను బట్టి ఆమె భావ వ్యక్తీకరణ అనేది కొంత అటు ఇటుగా ఉంటుంది అతని చేష్టలను బట్టి. సరే, వాళ్ళు బాధపడుతూ ఉంటారు, వాళ్ళే సంతోషంగా ఉంటారని నేనైతే అనుకోను, ఎట్లా అనుకుంటారు ఆ పిల్లాడి ప్రవర్తన వల్ల. కానీ ఇక్కడ ఆ విధంగా లాకప్ డెత్తో పాటు అతన్ని భస్మానం కూడా ఎవరికి అందకుండా చేస్తున్నారనే అపోహ రావటం అనేది అది వాస్తవమా కాదా అనేది రేపు తేలుతుందని చెప్పి చాలా మంది భావిస్తున్నారు. కానీ ఇట్లాంటి తేలి సందర్భాలు నాకు చాలా తక్కువ కనపడతాయి. అది 29వ తారీఖున అసలు కోర్టులో ఏం జరుగుతుంది అనేది చెప్పాలి. వీళ్ళు లేదు, మా పరిధిలో లేడు అన్నప్పుడు వాళ్ళు గనక ఎవరైతే అభియోగం మోపుతున్నారో వీళ్ళు స్టేషన్ తీసుకెళ్లారనే ఆధారాలు, ఏదో ఒక కుర్రాడు ఇప్పుడు సెల్ఫీ వీడియో కూడా విడుదల చేశాడు కదా, కొట్టారు అని చెప్పని ఆధారాలు, ఒక ప్రబుద్ధుడు, ఒక మాజీ ప్రస్తుతం న్యాయమూర్తి, మాజీ మంత్రి, అలాగే అంబడి రాంబాబు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పని నవీన్ రెడ్డి ఫోటో తీసుకొచ్చి చూపించాడు కదా. మరి ఈ కూటమి ప్రభుత్వం అతని మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? తప్పుదోవ పట్టించినట్టే కదా. అది ఎవరిదో ఫోటో తీసుకొచ్చేసి సాయికృష్ణ ఫోటో అని చెప్పని ప్రభుత్వం మీద అభండాలు ఇస్తున్నప్పుడు వీళ్ళు ఎందుకు చూస్తాం వినకుండా? ప్రసాద్ గారు, నాకు ఇప్పుడు అర్థం కాని విషయం, మీకు వచ్చిన నష్టం ఏంటి? నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? నువ్వు ఈ విధంగా చెబుతున్నావు? ఈ తప్పుడు ఫోటోలు నువ్వు ఎందుకు ఇచ్చావు? కాపు టైగర్ అని ఆలోచిస్తున్నారా? కాపు టైగర్ అని ఆలోచిస్తున్నారా? టైగర్ చూస్తే భయమేమో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా కాపు టైగర్, అదే అందుకే టైగర్ చూస్తే భయమేమో వాళ్ళకి.
ఇప్పుడు మామూలుగా టైగర్ అనేదాన్ని సమాజంలో ఉంచకూడదు, జూల్లో పెట్టాలి అని చెప్పేసి ఎలా అంటారో, మరి ఇట్లాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేకపోతే వాస్తవం కానివో చూపిస్తే మరి సమాజానికి ఎటువంటి ఇండికేషన్ వెళ్తుందండి? ఇప్పుడు ఇది మనం తీవ్రంగా పరిగణించాలి, ఈ జరిగిన ఉదంతం మొత్తం కదా. ఎస్. దాని మీద చర్యలు ఉండాలి. లేదంటే అది సామాన్యుడికి కూడా రేపు పొద్దున జరగవచ్చు కదా. ఇప్పుడు అతను ఎలాంటి వాడనేది తీసి పక్కన పడేసినా కూడా అతనికే ఇలా జరిగింది, రేపు పొద్దున దీన్ని ప్రశ్నించలేదనుకో న్యాయస్థానం, పక్కన మనం ముదురై కోర్టు చూసాం. అవునవును. ఎలాంటి సంచలనమైనటువంటి తీర్పునిచ్చిందో. అది కూడా ఇక్కడ నిజంగా జరిగి ఉంటే, వీళ్ళు చెప్పిందే కనుక నిజమైతే, ఆధారాలు వీళ్ళ దగ్గర ఉంటే, ఆధారాలు నిరూపించగలిగి ఇలా చేశారని చెప్పి కనుక రేపు బయటకు వస్తే వీళ్ళకి కూడా అదే శిక్షలు పడాలని చెప్పి అయితే నేనైతే కోరుకుంటాను. అందులో ఎలాంటి మొహమాటం అయితే లేదు, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఈ రాజకీయ కార్యక్రమాలు చూస్తూ ఉంటే కొంచెం అసహ్యం వేస్తుంది నాకైతే మాత్రం. అయితే నాకు చిన్న డౌట్ వస్తుందండి ఇక్కడ. ఇప్పుడు నాగరాజు గారు మనమే ఇంత ఆలోచిస్తున్నప్పుడు, నాగరాజు సిఐగా ఉన్న వ్యక్తి ఆయనకి తెలియదు అంటారా ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఎదురు కాబోతాయి ఒకవేళ ఇట్లాంటిది జరిగితే అనేది? ఒకవేళ బై మిస్టేక్ యాక్సిడెంటల్గా దెబ్బ ప్రమాదంగా మారి మరణిస్తే డైరెక్ట్గా ఎట్లాగే తప్పదు అని చెప్పేసి అన్నా ఇంట్లో వాళ్ళకి అప్పచెప్పడం వేరు. అలా కాకుండా ఒకవేళ ఈ కోణంలో ఆలోచించినప్పుడు ఇట్లా జరిగితే అది ఎంత దారుణమైన పరిణామాలకు దారితీస్తుంది అనేది ఆయన గెస్ చేయలేకపోయాడా? ఒకటి లేదు, ఈయన ఖచ్చితంగా ఒక కుర్రోడు వచ్చి చెప్తున్నాడు కాబట్టి సాయికృష్ణ బ్రతికే ఉండవచ్చు అనే అనుమానం కూడా ఉంది. ఛాన్సెస్ ఆర్ దేర్. ఒకవేళ అదే జరిగితే అప్పుడు ఏం జరగబోతుంది అంటారు? ఇప్పుడు నేను చెప్పాలనుకుంది, మీరు నన్ను ఆపి మీరు ఒక ప్రశ్న అడిగారు. రైట్. నాకు ఇక్కడ ఒకటి గుర్తొస్తూ ఉంది. వివేకానంద రెడ్డి గారి హత్య మొట్టమొదటి గుండెపోటు అన్నారు, తర్వాత రక్తపోటు అన్నారు, రక్తపోంతలు తర్వాత హత్య అన్నారు. హత్య అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రపంచానికి, పోలీసులకి, వైద్య సిబ్బందికి తెలియని విషయాన్ని ఆయుధం గురించి చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చూడగానే చెప్పే ఎక్స్పర్ట్ లాగా. చూడటానికి ఏముంది, మొత్తం బ్యాండేజ్ కట్టేసిన తర్వాత అలాగా సార్, ఆఫ్ కోర్స్ బ్యాండేడ్ కట్టింది కాబట్టి అంతా ఆయన్ని కన్నం చేయాలనుకుని అనుకున్న సమయంలో కూతురు వచ్చి అడ్డుపడినందువల్ల అనుమానం పోస్ట్ మార్టం జరిగింది. అది రిపోర్ట్ రాకతలకే చెప్పిన వ్యక్తి అదే విధంగా ఈరోజు గోళ్లు లాగారు, గోళ్లు బీకేశారు, ఇష్టారీతికంగా కొట్టారని చెప్తున్నారు అంటే నాకు అనుమానం ఏమొస్తుందంటే అలాంటి కార్యక్రమాలు వీళ్ళు ఏమైనా చేశారా? మళ్ళీ వివేకానంద రెడ్డి గారికి జరిగినట్లు ఎట్లా అని వీళ్ళ ప్రేరేపితంతో ఏదన్నా జరిగిందని అనుమానం కూడా వ్యక్తం అవుతున్నాను. అదే నేను అంటుంది దాన్ని. అందుకే నువ్వు ఇట్లాంటి అభియోగాలు మోగిపోయావు కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అని చెప్పని వీళ్ళు ఎందుకు వాళ్ళని వివరాలు అడుగుతూ తాకీదులు పంపించడం లేదనేది నాకు ఇప్పుడు కొన్నాడో ధర్మ సందేహం. మరి అంటే నేను అనేది వేరే రాజకీయ పార్టీయో వేరే వాళ్ళు మాట్లాడితే ఒక అర్థం, దాని గురించి ఏదన్నా సంఘటనకి ఆధారాలు ఉన్నప్పుడు మాట్లాడటం వేరు. మనిషే లేడు, మనిషిని కాల్చి బూడిద చేశారని వీళ్ళే చెబుతున్నారు. నాకు అన్నీ తెలుసు, స్టేషన్లో ఏం జరిగినాయో నా దగ్గర సమాచారం ఉందని చెప్పి అమ్మడ రాంబాబు జరుగుతున్నప్పుడు ఎలా తెలుస్తాయి? అదే చెబుతున్నా, నీకు నిజంగా తెలిసినప్పుడు స్టేషన్లో చనిపోయిన వ్యక్తిని ముందొకళ్ళు వెనకొకళ్ళు కానిస్టేబుల్ కూర్చోబెట్టుకొని బండి మీద మధ్యలో వాళ్ళని కూర్చోబెట్టుకొని సీసీ కెమెరాలు లేవు, విజయవాడ ఒక అడవి అని చెప్పని అనుకొని ఏ ఆధారాలు కనపడవు అనుకొని వాళ్ళిద్దరు అలా తీసుకొని వెళ్తున్నారు అని చెప్పలేదా? ఆ తర్వాత తీసుకెళ్ళిన వాళ్ళు ఎక్కడ తీసుకెళ్లారు, దానం ఎట్లా చేశారు, ఆ బూడిదను కూడా కనపడకుండా ఎలా చేశారని చెప్పలేదా? ఇది చెప్పినా అలా చెప్పకుండా ఎందుకుంటారు? అంటే నాకు ఇప్పుడు విచిత్రం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు చెప్పిన తర్వాత వీళ్ళు అధికారంలో ఉండగానేమో ఇది రఘురామకృష్ణరాజు గారిని టార్చర్ చేసిన కేసులోనేమో మాకేం తెలుసు అంటారు. అంటే అధికారంలో ఉన్నప్పుడు అవకాశాలు ఉన్నాయి, ఒకవేళ వాళ్ళు చూశారన్న సంగతి కూడా కొంతమంది చెప్పినా దాన్ని కూడా ఖండించేలాగా మాకేం తెలియదు అంటారు. ఇప్పుడేమో అధికారంలో లేరు, తెలిసే అవకాశాలు లేవు, కానీ ఇప్పుడు మేము చూసామంటారు. అసలు రెండు కాంట్రడిక్టరీగా లేవా? అప్పుడేమో అధికారంలో అవకాశాలు ఉన్నదాన్ని, ఇక్కడ అవకాశాలు లేని దాన్ని, రెండింటిని అక్కడ అవకాశం లేదు అంటాం ఎంత దారుణమో, ఇక్కడ అవకాశం ఉంది అంటాం కూడా ఎంత దారుణం. లేకపోతే ఇక్కడ ఉండవచ్చు. ఇందులో ఎవరైనా సరే కొంతమంది వాళ్ళు అధికారంలో ఉండగా ప్రశ్నించిన వాళ్ళని ఇలా చేస్తామని చెప్పి బెదిరించడం కోసం వాళ్ళు చేశారు. మా 30 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటారనే అహంకారంతో వాళ్ళు చేశారు. ఆ భ్రమలో బ్రతికేస్తూ ఆ భ్రమలో బ్రతికారు, ఆ భ్రమలో చేయించారు, చేశారు, తేలారు, చేయించారు, చేశారు కూడా కొన్ని కార్యక్రమాలు.
కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇంకా మా మనుషులు ఉన్నారు, మాకు సమాచారం ఉందని చెప్పని కూటమి ప్రభుత్వాన్ని బెదరగొట్టే కార్యక్రమం చేస్తున్నారు అనేది నేనైతే భావిస్తున్నా. రైట్. ఇది కూడా ఎందుకు ఆలోచించకూడదు మనం? ఖచ్చితంగా ఇప్పుడు ఎంతో కొంత ఎటువైపు మొగ్గు చూపేవాళ్ళు ఉంటారండి, కాదని అనలేని సత్యం అది. మనం అది ఇప్పుడు పివి సునీల్ కుమార్ ఎపిసోడ్లో తీసుకుంటే కనపడుతుంది కదా క్లియర్ కట్. ఇప్పుడు 15 రోజులు జరిగిన తర్వాత నిజంగా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే ఇంకెంత రచ్చ చేసేవాళ్ళు అనేది ఇది కూడా ఆలోచించుకోవాలి కదా. ఖచ్చితంగా ఏమీ లేకపోతేనే ఇంత రచ్చ చేస్తున్నారు. ఏదైనా ఉంటే ఆగుతారంటారా? నిస్సందేహంగా న్యాయస్థానానికి ఇచ్చేవాళ్ళు, సిబిఐ విచారణ కోరేవాళ్ళు. అది జనాలందరికీ ఒక క్లారిటీ ఉంది ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి, ఏ రకంగా ఉంటుంది అనేది. సరే, ఇప్పుడు మనం దాని తర్వాత నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే, ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన ఎపిసోడ్లో అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, కారుమూరి సునీల్ నిన్న ఈడీ అరెస్ట్ చేసింది. ఏంటి ఇది, ఎంత దూరం వెళ్ళబోతుందంటారు? లేకపోతే ప్రతిసారి చెబుతూ ఉంటారు తాడేపల్లి గేటు దాకా వెళ్తుంది, గేటు దగ్గర బ్రేక్ పడిద్దా ఏంటి, అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళొద్దా, ఏం జరగబోతుంది చెప్పండి. ప్రసాద్ గారు, సార్ కారుమూరి నాగేశ్వరరావు నోటి వెంట ఈ పాటికే ఒక వివరణతో కూడిన హెచ్చరిక వచ్చిందని అయితే నేను భావించా. ఎందుకు రాలేదా అని ఆలోచిస్తున్నా. ఏమన్నాడు ఆయన గతంలో? కృష్ణా జిల్లా యువతల నుంచి ఇళ్లలో లాక్కొచ్చి కొడతాను అన్నాడు. అవును. ప్రకాశం జిల్లా అవతల నుంచి ఇళ్లలో లాక్కొచ్చి నరుకుతాను అన్నాడు. అవును. మరి ఇప్పుడు కొడుకుని తీసుకెళ్లి అరెస్ట్ చేయంగంలోనే దీనికి సంబంధించిన వాళ్ళని, ఈ కేసు పెట్టిన వాళ్ళని, పరిశోధించిన వాళ్ళని నేను ఏదో చేస్తాను ఎందుకు అనలేదా అనిపిస్తుంది నాకు. గొడ్ల కోసం వెళ్ళారేమో. గొడ్ల కోసం. ఓహో, అంటే వీళ్ళు చెప్పినట్టు వాళ్ళకి పర్మనెంట్ ఆయుధం అది అయిపోతుంది అనమాట. నన్ను నరుకుతామంటే దేంతో నరుకుతారండి? అదే నరుకుతాం అన్నారు ఒక మాజీ మంత్రి ఆయన. మరి ఆ మాట్లాడేటప్పుడు ఆ సెన్స్ ఉండి మాట్లాడతారా, అహంకారంతో మాట్లాడతారో తెలీదు. మరి ఆ కదిరెళ్ళి కొనుక్కొచ్చినట్టే ఏమన్నా వెళ్ళారేమో దానికోసం. అంటే అతను అహంకారంతో లేకపోతే మదం ఎక్కువ మాట్లాడారు అనుకోవచ్చు. ప్రభుత్వం వినకుండా కూర్చోవాలా? ప్రభుత్వం చర్యలు తీసుకోకూడదా? రెడ్ బుక్ ఉందిగా, ఎప్పుడు దాన్ని ఓపెన్ చేసేది ఎప్పుడు, వీళ్ళకి శిక్ష ఇప్పుడు చట్టం దాని పని చేసుకుపోద్ది అంటున్నారు కాబట్టి సరే మీ దానికి వచ్చేద్దాం. ఇక్కడ దీనికి సంబంధించి అతని మీద వచ్చినటువంటి అభియోగం ఏంటి? గతంలో ఉన్నటువంటి ఒక కేసు మామూలుగా ఒక సాటి నుంచి ఇంకో సాటికి తీసుకెళ్ళడానికి రవాణాలో ఉపయోగించిన దానికి 15 రూపాయలు 16 రూపాయల చిల్లర ఉండేది. దాన్ని ఇప్పుడు 39 రూపాయల దాకా చేశారనేది అభియోగం. 21 ఉండేదాన్ని 34 చేశారు. కాదు 13 ఎంత ఉండేదాన్ని చిల్లర కానీ మర్చిపోయినా చేశారు. అవును, దాన్ని 35 చిల్లరకి చేశారని చెప్పి 13 నుంచి 34 అనుకుంటా అంతే. ఇప్పుడు దానికి సంబంధించి 194 కోట్ల రూపాయలు తండ్రి కొడుకులు లబ్ధి పొందారు. అలాగే కారుమూరి నాగేశ్వరరావు సునీల్ భార్య పేరు మీద కూడా అనుకుంటాం పేరు వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి అని చెప్పని ఇప్పుడు అభియోగం. కాబట్టి సునీల్ని అరెస్ట్ చేశారు. తర్వాత 23వ తారీఖు నాడు కారుమూరి నాగేశ్వరరావుని కూడా రమ్మన్నారు ఈడీ. కారుమూరి నాగేశ్వరరావు కూడా వస్తాడు. 23వ తారీఖు సాయంత్రం ఆయన కూడా అరెస్ట్ చేస్తారు. ఈ లోపే కారుమూరి నాగేశ్వరరావుని 23వ తారీఖు అరెస్ట్ చేస్తారు. 23 ఏంటండి ఆ లెక్క ఎట్లా? ఆ రోజు రమ్మన్నారు కదా, కాబట్టి అరెస్ట్ చేసేస్తారు. ఆ రోజే అరెస్ట్ చేస్తారు. రావడం అరెస్ట్ అయిపోయింది. 23 ఇవాళ 19. రేపు ఎల్లుండో వేరే వాళ్ళకి నోటీసులు వెళ్తాయి. వేరే వాళ్ళు అంటే సునీల్ రెడ్డి కావచ్చు, అనిల్ రెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు. ఆ క్లారిటీ ఉండాలి, జనాలకు అర్థం కావచ్చు. గతంలో అరెస్ట్ అయినప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి మిథున్ రెడ్డి కావచ్చు, చెరురెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, వెంకటేష్ నాయుడు కావచ్చు, వీళ్ళకి సంబంధించిన వాళ్ళందరికి కూడా వరుసనే ఒకదాని ఏమంటే నోటీసులు అయితే వెళ్తాయి. బాలాజీ గోవిందప్ప కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, ఎవరికైనా సరే వరుసనే వెళ్ళిపోతా ఉంటాయి. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏ రోజు అయితే రమ్మంటారో ఆ రోజు ఇప్పటి వరకు రమ్మన్న రోజు అంటే అరెస్టే. రమ్మంటే అరెస్టే. ఇక దాంట్లో ఎలాంటి సందేహం ఏం లేదు. రమ్మంటే అరెస్టే. ఇవన్నీ నాకు తెలిసి రేపు 28, 29 తారీఖుల దాకా జరుగుతాయి. 23 నాగేశ్వరరావు, 28 దాకా జరుగుతారు. 30వ తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. మీరు మరీ చెప్తారండి. మీకు ఏమన్నా అనుమానం? 30వ తారీఖు నోటీసులు ఇస్తారా? అసలు 30వ తారీఖున రమ్మంటారు, 30వ తారీఖు నాడు అరెస్ట్ చేస్తారు. ఇన్ని కూడా రమ్మంటూ అరెస్ట్ చేస్తారు. అసలు అందుట్లో ఎంత కూడా ఉండదు. 4 సార్లు అతని మీద ఛార్జ్ షీట్ లో 4 సార్లు, 2 సార్లు ముఖ్యమంత్రి, 2 సార్లు జగన్మోహన్ రెడ్డి అని చెప్పని అయితే పొందుపరిచారు కదా. చేశారా లేదా? సీఎం
ఆనాడు సీఎం అనే జగన్మోహన్ రెడ్డి పేరు ఉంది, తర్వాత సీఎం అని ఉంది. ఆనాడు సీఎం ఆ? అన్నప్పుడు దాంట్లో ఉన్న దాని ప్రకారం ఇప్పుడు ఈడీ వాళ్ళు వచ్చారు కదా, అది రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో, ఇప్పుడు విజయవాడ సిపిగా ఉన్నటువంటి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో ఈ విచారణ జరిగింది. ఏ సోదాలు నిర్వహించారు, సాక్ష్యాధారాలని బయటికి తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాయి డబ్బులు, విదేశాలకు ఎన్ని వెళ్ళినాయి, గోడౌన్లో ఎన్ని ఉన్నాయి, అన్ని వివరాలు తీసుకొచ్చారు. అన్నీ తీసుకొచ్చిన తర్వాత ఈడీ వచ్చేతలకి ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి కాబట్టి ఈడీ వచ్చింది. ఇప్పుడు ముగ్గురు అరెస్ట్ చేసింది. 4వ వ్యక్తి కారుమూరి నాగేశ్వరరావు. ఈ లోపే ఇంకా కొంతమందికి రేపు నోటీసులు వెళ్ళొచ్చు, ఇవాళ నోటీసులు వెళ్ళొచ్చు. వాళ్ళకి ఏదో పలానా తారీఖు రమ్మనారి అంటే శ్రీకృష్ణ జన్మస్థానంలో వాళ్ళని కూర్చోబెట్టడానికి, అందులో అనుమానమే లేదు. ఇంతకీ ఏం జరిగింది, ఎందుకు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తారు అనే దాని గురించి చెప్పాలి చూస్తే, ఈ యొక్క అంటే తన ఒక్కడికే కాదు, ఇందులో శాఖోపశాఖలుగా ఉన్నాయి. వీళ్ళందరూ అయిపోయిన తర్వాత కదా నా దగ్గరకు వచ్చేది అన్న అతి తెలివితోటి అతను ఈ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉంటే, ఇందుట్లో బంగారపు కడ్డీలో బంగారమో లేకపోతే ఇంకోటో అందజేశారు ముంబై వాళ్ళు. కేసీఆర్ రాజశేఖర రెడ్డికి వచ్చింది అనుకుందాం, ఓకే, 2వ ముద్దాయిల పేరు మీదకి వెళ్ళింది అనుకుందాం. వాళ్ళ ఇళ్లలో దొరకలేదు. ఎక్కడ ఉండయి చెప్పాలిగా, ఇల్లు చెప్పాలిగా, ఆధారాలు అయితే ఉండే కదా, చెప్పాలి కదా, ఇక్కడ దొరకట్లేదు కదా. రేపు పొద్దున రాజశేఖర బాబు విచారణలో తేలినటువంటి అంశం ప్రకారం ఇదిగో నువ్వు పలానా రోజు పలానా సాటి నుంచి ఈ ట్రక్కులో డైమండ్స్, ఈ ట్రక్కులో ఈ ప్యాకెట్లు వేసుకొని నువ్వు ఈ బాక్సుల్లో తీసుకొని పలానా సాట పంపించావని చెప్పి చూపించారు అనుకో, ఆధారాలు చూపిస్తారు, ఒప్పుకోవాలి కదా సచ్చినట్టు. అవి ఎక్కడికి వెళ్ళినాయి, బెంగళూరు వెళ్ళినాయా, తాడేపల్లి వెళ్ళినాయా, లేకపోతే మామూలుగా విదేశాలకు వెళ్ళినాయా అని చెప్పని చెప్పాలి కదా. విదేశాలకు వెళ్ళినాయి అంటే వెళ్ళి అంటే కుదరదు కదా, ఎట్లా పంపించావు ఏందని వివరాలు అయితే అడుగుతారు కదా, అవి అయితే చూయించుకోవాలి కదా. ఈ విషయాల్లో వీళ్ళు ఎక్కడో చాట ఆధారాలు ఉండదు చూపించేసి, బాబు అక్కడ కాదు నువ్వు చెప్పేది, ఇదిగో ఇక్కడికి వెళ్ళి అని చెప్పి చూపించారు అనుకో, ఒప్పుకోవాలి కదా. అదే ప్లేసు జగన్మోహన్ రెడ్డిది కాబట్టి లబ్ధిదారుడు అతనే, అంతిమంగా లబ్ధిదారుడు. మీరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, మీరు కొంచెం ఆలోచించుకొని చెప్పండి. మీరు ఎలిగేషన్ లేకపోతే మీరు హైపోథెటికల్గా చెప్తున్నది ఎవరిపైన కాదు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన. ఈ రకంగా జరిగి ఉండొచ్చు, ఆయన ఇంట్లో ఉండి ఉండవచ్చు అంటున్నారు. సాధారణంగా ఎవరైనా ఇళ్ళలో 5 సంవత్సరాలలో ₹1 కోటి మించి ఏ వ్యాపారం చేసినా లాభం అంటూ వస్తే జగన్మోహన్ రెడ్డి తెలియకుండా ఆంధ్ర రాష్ట్రంలో వ్యాపారం చేసిన ఒక వ్యాపారస్తుని చూపించండి, నాకు ఒక్క వ్యాపారస్తుని చూపించండి. అంటే ఎవరికి రాలేదా లాభాలు? ఎవరికి వచ్చినా అతనికి వాటా అతనికి వెళ్ళకుండానో అతనికి తెలియకుండానో చేసిన వాళ్ళని చూపించండి. ఇవాళ మనకేం తెలుసు ఎవరు ఎంతమంది చేస్తుండారో, ఉండవచ్చు. ఇప్పుడు నన్ను బెదిరించాడు అనుకోండి, 5 సంవత్సరాలు ఏదో ఒకటి తలకాయ నొప్పి తీసుకెళ్ళి ఇంకోసారి పెట్టుకోలేము, అక్కడికి వెళ్తే ఎట్లా జరిగిద్దో, మనకు ₹1 కోటి వస్తుంది కదా, 50 లక్షలు ఇద్దామని చెప్పని ఇస్తా నేను. అంటే అందరిని స్టేట్ అంతా ఆయన ఎక్కడ మానిటర్ చేసుకుంటాడు, ఆయన చూసుకోడుగా. ఆయన మామూలుగా బయట తిరిగితేనో ఇంకోసారి చేస్తాను, ఇంట్లో కూర్చొని ప్రసాద్ గారు ఏం మాట్లాడుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు ఏందని చెప్పి మొత్తం చూసుకుని, అందుకే అది ఇంట్లో కూర్చుంది ఆయన. ఓకే, మిగిలిన ముఖ్యమంత్రులు గారు లాగా సచివాలయానికో లేకపోతే ప్రజల మధ్యకో వచ్చే వాళ్ళైతే దాన్ని వేరే వాళ్ళకి అప్పచెబుతారు. ఆయనే ఎందుకు చూస్తాడు అంటే ఆయన ఎవరిని నమ్మడు కాబట్టి, ఎవరేం చేస్తారో అన్న అనుమానం ఉంటుంది కాబట్టి, అందుకని ఆయనే పర్యవేక్షణలో ఉంటుంది, వాళ్ళ మనుషులను పెట్టుకుంటాడు. ఓకే, కాబట్టి ఇంత నమ్మకంగా నేను చెప్పగలుగుతున్నాను. సో ఏదేమైనా ఈ నెలాఖరు 30వ తారీఖుకి ఫిక్స్ అంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. అంటే మీకు ఎక్కడి నుంచి వచ్చింది సోర్సు అడుగుతారు, మళ్ళీ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, మీ ఎట్ట పెడితే ఎట్ట మాట్లాడుతాను అడుగుతారుగా. నా విశ్లేషణలో నాకు తెలిసినంత వరకు పోలీసుల పనితీరు, వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు, ఈడీ యొక్క దూకుడు చూసుకున్న తర్వాత నాకు ఒక నమ్మకం ఏర్పడింది. ఓకే, ఆ ప్రకారంగా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీ ఆకాంక్ష. ఇప్పటి వరకు నేను చెప్పింది దాదాపు జరుగుతూ వచ్చినాయి కాబట్టి, ఒక ఆగస్టు 15 తప్ప అన్ని జరుగుతూ వచ్చినాయి కాబట్టి, ఒక ఆగస్టు 15 తప్ప ఈ కూటమి ప్రభుత్వం రంగంలోనే
2025 ఆగస్టు 15 లోపు జగన్మోహన్ రెడ్డికి వీటన్నికి సంబంధించిన విషయాల్లో అరెస్ట్ అవుతాడని చెప్పాను నేను. ఓకే. ఆ ఒక్క విషయం మాత్రం తప్పింది. కాకపోతే నిదానంగా అన్ని జరగకుండా వస్తున్నాయి కాబట్టి మళ్ళీ దాని మీదే కూర్చున్నారా ఏంది? అందుకని ఇది ఇప్పుడు కూడా అదే కాదు. అదే అప్పుడు అనుకున్నది తర్వాత వర్షం ఒక్కోటి కూడా జరుగుతుంది. మధ్యలో ఆగిపోయాను నేను. ఆగస్టు 15 పోయిన తర్వాత ఏం మాట్లాడతాం మనం? ఆగిపోయాం కాదనుకున్నాం. కానీ వర్షమే జరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ నా మీద నాకు నమ్మకం పెరిగింది. అదేలే, మీకు హోప్స్ వచ్చినాయి, అది మీరు అనుకున్నది జరిగిపోతుందని. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ.